ఏదేవి వరమో నీవు సీరియల్లో ఈరోజు అంజలికి వాళ్ళ తాతయ్య అమ్మానాన్నలు ఎవరో తెలుస్తుందా? చూద్దాం. ఏదేవి వరమో నీవు సీరియల్ ముందుగానే ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జానకమ్మ దగ్గర నుంచి రేవతిని తీసుకెళ్ళటానికి ఒక ఇద్దరు వస్తారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది జానకమ్మ. రేవతిని పంపిస్తారు వాళ్ళతో జానకమ్మ అంజలిని కూడా తన వాళ్ళ దగ్గరికి పంపించడానికి చూస్తుంది. అంజలి అంటుంది, నన్ను కూడా పంపించేద్దాం అనుకుంటున్నావా అమ్మ అని అంటుంది. నేను మీ వాళ్ళ దగ్గరికి పంపిస్తే నా బాధ్యత తీరుతుందమ్మా అని చెప్పి అంటుంది జానకమ్మ. ఈ లోపల గీత మనీష్ని పిలుస్తుంది. ఇంకా చెప్తుంది గీత, ఒక 5 నిమిషాలు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, అందరు వెళ్ళండి ఇక్కడి నుంచి అని అంటుంది గీత. ఏంటత్తయ్య పిలిచావు అని అంటాడు మనీష్. మీ తాతయ్య ఏమైనా నోరు విప్పి చెప్పాడారా, ఏమైనా మాట్లాడుతున్నారా అని చెప్పి అడుగుతుంది గీత. ఇంకా మనీష్ చెప్తాడు, లేదత్తయ్య ఏదో ఆలోచిస్తూ ఉంటున్నాడు, ఎవరితోనే ఎక్కువ మాట్లాడటం లేదు అని అంటాడు మనీష్. మీ తాతయ్య ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పేస్తాడు ముందుగానే, కానీ ఈసారి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఎంత ఆలోచించినా నాకు తట్టడం లేదు అని అంటుంది గీత. ఇంకా గీత అంటుంది, ఏదో ఆయన మనకు ఒక విషయం చెప్పలేకపోతున్నారని అర్థమవుతుంది అని చెప్పి అంటుంది గీత. ఇంకా మనీష్ అంటాడు, అవును అత్తయ్య, ఆయన ఏదో విషయం చెప్పాలనుకుంటున్నారు కానీ మనకి చెప్పలేకపోతున్నారు, తనలో తానే బాధపడుతున్నారు అని చెప్పి అంటాడు మనీష్. ఆయన ఇలా బాధపడటం నేను చూసింది నా పెళ్ళికి ముందు మాత్రమే, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అలా బాధపడతాం. ఆయన బాధపడుతుంటే నా గురించే అని ఏమో అనిపిస్తూ ఉంది, ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావటం లేదు అని చెప్పి అంటుంది గీత మనీష్తో. ఇంకా మనీష్ అంటాడు, లేదత్తయ్య నీ గురించి బాధపడాల్సిన అవసరం ఏముంది, అసలు ఏముంది బాధపడాలంటే అని చెప్పి అంటాడు మనీష్. అసలు నీ గురించి బాధపడుతున్నారని నువ్వు అనుకోమాక అత్తయ్య అని చెప్పి అంటాడు మనీష్. మరి అసలు ఏమై ఉంటుందిరా, అసలు ఆయన ఎందుకు అంత బాధపడుతున్నాడు, అసలు ఆయన ఏమనుకుంటున్నాడో, అసలు ఆయన ఆలోచన ఏంటో, ఆయన ఆలోచనలో ఏముందో ఏం అర్థం కావటం లేదు అని అంటుంది గీత. జానకమ్మ రాజారావు రావటం చూసి ఇంకో మనసులో అనుకుంటూ ఉంటుంది, రాజారావు వచ్చారంటే అంజలిని తీసుకెళ్ళటానికి వచ్చారనుకుంటా అని చెప్పి జానకమ్మ చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా రాజారావు వచ్చినప్పుడు జానకమ్మ, నమస్కారం అయ్యా, కూర్చోండి అని చెప్పి అంటుంది. ఇంకా రాజారావు పర్లేదు అని చెప్పి అంటాడు. ఇంకా జానకమ్మ అంటుంది, మా ఆశ్రమాన్ని వెతుక్కుంటూ వచ్చారంటే దాని అర్థం మీ బంధాన్ని వెతుక్కుంటూ వచ్చినట్టే కదయ్యా అని చెప్పి అంటుంది జానకమ్మ. అంటే ఆ బంధం మీ రక్త సంబంధం అని మీరు నమ్మినట్టే కదయ్యా అని చెప్పి అంటుంది జానకమ్మ. ఇంకా రాజారావు అంటాడు, కాదు అని అబద్ధం చెప్పలేనమ్మా అని చెప్పి అంటాడు జానకమ్మతో. నిజాయితీగా వచ్చారంటే నిజం చెప్పినట్టేలయ్యా అని అంటుంది జానకమ్మ రాజారావుతో. ఇంకా రాజారావు ఏదో వెతుకుతూ ఉంటుంటే ఇంకా జానకమ్మ, ఏం వెతుకుతున్నారయ్యా అని చెప్పి రాజారావుని అడుగుతుంది. ఇంకా రాజారావు తడబడుతూ తన ఎక్కడ అని చెప్పి అడుగుతాడు. ఇంకా జానకమ్మ చాలా సంతోషంతో చాలా ఆనందంతో ఉండి ఇంకా అంజలిని పిలుస్తుంది. అంజలి అని చెప్పి పిలుస్తుంది. ఇంకా అంజలి నడుచుకుంటూ వస్తుంది. రాజారావు చాలా సంతోషంతో చూస్తాడు అంజలిని. ఇంకా ఏంటమ్మా పిలిచావు అని అడుగుతుంది జానకమ్మని అంజలి. ఆశీర్వాదం తీసుకో అమ్మా అని అంటుంది అంజలిని జానకమ్మ. ఎవరమ్మా ఇతను, ఈయన్ని నేను ఎప్పుడూ చూడకపోయినా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటుంది అంజలి. ఎవరేంటమ్మా, ఈయన మీ తాతయ్య గారు అని చెప్పి అంటుంది జానకమ్మ. ఇంకా అంజలి చాలా సంతోషంతో, నాకు తాతయ్య ఉన్నారా, నాకు తాతయ్య అని చెప్పి వెళ్ళి చేయి పట్టుకొని తాతయ్య అని పిలుస్తుంది అంజలి. కాదమ్మా, నేను మీ తాతగారు లాంటి వాడిని అని చెప్తున్నారు జానకమ్మ అని అంటాడు రాజారావు అంజలితో. ఇంకా జానకమ్మ ఆ మాటలు విని షాక్ అవుతుంది. ఇంకా అంజలికి చెప్తుంది జానకమ్మ, వెళ్ళి కాఫీ తీసుకురా అమ్మా అని చెప్తుంది. ఇంకా అంజలి కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది. ఇంకా జానకమ్మ అడుగుతుంది రాజారావుని, మీరు ఎందుకు వచ్చారు అసలు అని చెప్పి అడుగుతుంది. అంజలిని తీసుకువెళ్ళటానికి వచ్చారా లేక చూసి వెళ్ళటానికి వచ్చారా అని అడుగుతుంది రాజారావుని జానకమ్మ. అంజలిని కలిసి వెళ్దామని వచ్చాను అని అంటాడు రాజారావు. తనకి సాయం చేద్దామని వచ్చాను అని అంటాడు రాజారావు. ఇదిగోండి చెక్, మీకు తోచినంత రాయండి చెక్లో అని చెప్పి అంటాడు రాజారావు జానకమ్మతో.
దీంతో అంజలికి మంచి భవిష్యత్తు ఇవ్వండి, మంచి దారి చూపించండి అని అంటాడు రాజారావు జానకమ్మతో. తన జీవితాంతం సంతోషంగా ఉండేలాగా చూడండి అని అంటాడు రాజారావు. ఆ మాటలు విన్నే జానకమ్మ షాక్ అవుతుంది. ఇంకా ఇలా అంటుంది జానకమ్మ, మీరు ఈ ఆశ్రమానికి వచ్చారంటే అంజలిని తీసుకువెళ్ళటానికి వచ్చారేమో అని అనుకుని మురిసిపోయాను అని అంటుంది కోపంగా. కానీ డబ్బులతో ఈ బంధాన్ని ముడిపెట్టి శాశ్వతంగా ఈ బంధాన్ని వద్దనుకుంటున్నానని అర్థమయ్యింది అని అంటుంది జానకమ్మ. 20 ఏళ్ళు నాకు ఇప్పుడు అర్థమయ్యింది. 20 ఏళ్ళ క్రితం మీ అబ్బాయి వచ్చాడు, ఇలాగే మాట్లాడాడు అని చెప్పి అంటుంది జానకమ్మ. 20 ఏళ్ళ క్రితం మీ అబ్బాయి చేసిన తప్పునే మీరు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు అని అంటుంది జానకమ్మ. పేగు బంధాన్ని డబ్బు బంధంతో ముడిపెట్టకూడదు అని అంటుంది జానకమ్మ రాజారావుతో. డబ్బు మనుషుల్ని సంపాదించలేదు, ఆస్తుల్ని సంపాదించగలదేమో కానీ అని అంటుంది జానకమ్మ రాజారావుతో. అంజలికి కావాల్సింది మనుషులు, ఆ మనుషుల్లో ఉండే మనసులు, వాళ్ళ ప్రేమలు. అంజలి తన వాళ్ళ గురించి ఎంత తపన పడుతుందో మీకు తెలియటం లేదు, అంజలి ఆస్తుల కోసం చూడటం లేదు అని అంటుంది జానకమ్మ రాజారావుతో. ఇంకా అంజలి అడిగింది, ఇక్కడున్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారో నీకు తెలుసమ్మా, నేను ఎలా వచ్చానన్నది నీకు తెలీదా, నా వాళ్ళంటూ నా కోసం ఎవరు రారా అని చెప్పి అంటుంది అంజలి. ఇంకా జానకమ్మ బాధతో అంటుంది, పిచ్చి నమ్మకంతో నమ్ముతుంది వాళ్ళ అమ్మ వచ్చి తనని హత్తుకునిద్దని అని ఎంతో బాధతో చెప్తుంది జానకమ్మ రాజారావుతో. ఇలా ఈరోజు ఏ దేవి వరమో నీవు సీరియల్ జరిగింది. రేపటి ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.